అంతా ఊహించిందే జరిగింది. ఎలన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కి రావటం, షేర్లు హాట్ కేక్స్ లా కొనటం చకచకా జరిగిపోయాయి. అందుకే జూన్ 12 స్టాక్స్ లో ఓ హిస్టారికల్ డేగా నిలిచిపోయింది. అమెరికా మార్కెట్లలో స్పేస్ ఎక్స్ షేర్లు నమోదయ్యాయి. అంతేకాదు ఆ కంపెనీ అధిపతి ఎలన్ మస్క్ ప్రపంచానికి తొలి ట్రిలియనీర్ గా మారారు. ఈ భూమి మీద తొలి ట్రిలియనీర్ గా ఎలన్ మస్క్ చరిత్ర సృష్టించారు. $1,00,000 కోట్ల సంపద అంటే మాటలా? ఇప్పటి వరకు ఈ రేంజ్ లో సంపద ఉన్న ఏకైక వ్యక్తి ఎలన్ మస్క్ మాత్రమే. ఇన్నేళ్లు ఎవరికి సాధ్యం కానిది చేసి చూపించారు మస్క్. ఎలన్ మస్క్ ఒక్కరి సంపద చాలా దేశాల జీడీపీని దాటిపోయింది. ఇప్పుడు శుక్రవారం నాస్డాక్ లో స్పేస్ ఎక్స్ షేరు $150 వద్ద లిస్ట్ అయింది. పబ్లిక్ ఇష్యూ ధర $135గా పెట్టారు. అయితే $135తో పోలిస్తే ఇది 11% ఎక్కువ. దీంతో ఏరోస్పేస్ కంపెనీ విలువ $1.96 లక్షల కోట్ల అంటే మన కరెన్సీలో 186 లక్షల కోట్లకు పైగా అయింది. అమెరికాలో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద ఆరో కంపెనీగా నిలిచింది. స్పేస్ ఎక్స్ తన ఐఓపీలో $75 బిలియన్ విలువైన షేర్లను అమ్మింది. కొన్ని సర్వేల ప్రకారం సిస్టమాటిక్ ఇన్వెస్టర్స్ లో 70% మంది ఈ ఐపీఓలో లాంగ్ టర్మ్ ని దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెట్టారంటున్నారు.